ఏం కావాలి? అయ్యగారు చూడాలయ్యా. ఒక్క నిమిషం సార్, ఎమ్మెల్యే సార్ని చూడాలట. అవునా ఆ. సరే లోపలికి రమ్మని చెప్పు. సెక్యూరిటీ చెక్ చేసి పంపించు. స్వీట్ బాక్స్ అండి. నువ్వు ఇక్కడే ఉండి వస్తాను. సరేనన్నా. అయ్యా నమస్కారం అండి. బాగున్నారయ్యా? బాగున్నాను. మా వాడు +2 పాస్ అయ్యాడు. లయలో కాలేజీలో చదవాలంటున్నాడయ్యా. వాడికి ఒక సీట్ ఇప్పించారంటే నెమ్మదిగా బతుకుతామయ్యా. మా జీవితాంతం మిమ్మల్ని మర్చిపోవయ్యా. మీకు ఎలాంటి కళలు వస్తూ ఉంటాయిరా? కొడుకుని ఐఐటీలోనే చదివించాలి, ఐఎస్ఆర్ఓలోనే పనిచేయాలి, ఏరోప్లేనే తోలాలి. ఆ? ఎందుకురా? ఎప్పుడు అర్హత కన్నా ఎక్కువ కోరికలు ఎప్పుడుతుంటాయా? ఏదో ఒకటి. నీ కొడుక్కి లాయలాలో సీట్ ఇప్పిస్తాను. రేపు ఫీజు కట్టాలి అది ఇది అంటే ఇక్కడికి వచ్చి అడగవుగా? అయ్యా అలాగంతా నేను ఎప్పుడు చేయనయ్యా. నా ప్రాణాలు అడ్డు పెట్టేనా నేను పిల్లని చదివించుకుంటానయ్యా. వెళ్దాం. సరే వెళ్ళు. వెళ్ళొస్తానయ్యా. ఫోన్ చేసి మాట్లాడండి అన్నా. వాడికి చేయరా? ఏంటని అడుగు. సరే నువ్వు ఇంటికి వెళ్ళిపోయి అమ్మ దగ్గర చెప్పు, నేను మళ్ళీ వస్తాను. నేను వెళ్తున్నాను. మర్చిపోయానయ్యా, స్వీట్ తీసుకోండి. స్వీట్ కూడా బ్రాండెడే తింటారా? అయ్యా మీకోసమే కొనుక్కొచ్చానయ్యా. నా కోసమా? సరే అక్కడ పెట్టేళ్ళు. లేదయ్యా, మా అబ్బాయికి సీట్ ఇప్పిస్తానన్నారు. నా కంటి ముందులో ఒకటి తీసుకొని తింటే నా మనసు తృప్తిగా ఉంటుంది. అన్నా ఒక స్వీట్ తీసుకొని తినండి అన్నా, లేదంటే బయట మీ గురించి తప్పుగా చెప్తాడేమో. తీసుకొని తినన్నా. నువ్వు తింటేనే బయటికి వెళ్ళి నీ గురించి మంచిగా చెప్తాడు. తీసుకొని తినన్నా, తినన్నా. సరే వెళ్ళు వెళ్ళు. అయ్యా 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 ఏంటి విషయం కావాలి. వేషం అంతా లేదు. ఎవరు చెప్పారు? బయట అనుకుంటున్నారయ్యా, అందుకే వచ్చాను. అలా అంతా ఏం లేదు, బయలుదేరు. అయ్యా 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 ఇవ్వండి అయ్యా. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానయ్యా. డబ్బా? ఉండొస్తాను. ఇదిగో భయంకరమైన విషయం. చేత్తో ముట్టుకుంటే పోతావు, సరేనా? గ్లౌస్ వేసుకుని చేసుకో. అలాగే చేస్తానయ్యా. ఇదిగోండి అయ్యా. డబ్బా? వెళ్ళు 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 వెళ్ళు, వెళ్తూనే ఉండ. వెళ్ళు వెళ్ళు.
ఏమైందా అన్నా అన్నా ఏమైందన్నా అన్నా అన్నా ఏమైందన్నా అన్నా ఏమైంది సెక్యూరిటీ త్వరగా డాక్టర్ ఫోన్ చేయండి అన్నా అన్నా పట్టుకోండి ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు కందసామి కుమారుడు ఎమ్మెల్యే ప్రభాకరన్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకీయాల్లో పలుకుబడి ఉన్నటువంటి ప్రభాకరన్ తన మిత్రులతో కలిసి పార్టీ జరుపుకోవాలనుకునే సమయంలో ఈ సంఘటన జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిగో మామా, కృష్ణానగర్ లో ఒక అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కి భార్య, 2 కుమారులు ఉన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ ఆత్మహత్య రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాన్ని తీయండి, ఆ ఫైల్నే తీయండి, దాన్నే చెప్పాను. హలో రామదురై, ఏం చేస్తున్నారు? నేను విన్నది నిజమేనా? అవును సార్, నిజమే. హలో 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 ఎంతో ప్రతిభావంతులు సార్ మీరు. తెలియకుండా ఇలాంటి ఉచ్చులో పడి చిక్కుకున్నారు. ఎవరు మీరు? మీకేం కావాలి? మీరు ఎప్పుడూ కలిసే చోటుకి రండి, నేను అక్కడికి వచ్చేస్తాను. నేను మీకెలా తెలుసు? నేను మీకు బాగా తెలుసు సార్. అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. హలో హలో ఎవరు తను? సతీష్, ఫోను ఎవరు చేసుంటారు? నాకు తెలియలేదు సార్. అయ్యా నమస్కారం. మీరు బాగుండాలయ్యా. అప్పుడే మా లాంటి వాళ్ళందరూ బాగుంటారయ్యా. మీరెన్నో ఇబ్బందులు పడుతూ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారయ్యా. నేను ఆ ఎమ్మెల్యేను కత్తితో పొడి చంపితే అది మీకే చెడ్డ పేరయ్యా. అందుకే 100 మంది బతకడం కోసం నాలాంటోడు ఒక్కడు చస్తే తప్పులేదయ్యా. మొక్కుబడిని తీర్చుకున్నట్లుగా నేను ఇప్పుడే విశ్వాసాన్ని చూపించుకున్నానయ్యా. ఏమైంది? సతీష్, సార్, మన ప్లాన్ ప్రకారం మణి ప్రభాకర్ని చంపేస్తాడు. ఆ తర్వాత సీఎం పవర్తో మనం మణిని బయట తీసుకొద్దాం. నా స్వార్థానికి ఇంకొకరు బలి కాకూడదు. సార్, సార్ మణి. సతీష్, ఎమ్మెల్యేని ఎలాగైనా లేపేద్దామనుకున్నాను. మణి కూడా పోయాడే. ఒకటి పోగొట్టుకుంటేనే ఇంకొకటి దొరుకుతుంది సార్. నేనే ప్రేమ చూపించి పోషించి నేనే చంపేశాను కదా. ఎండిపోయిన చెక్కను రాలనివ్వనంటోంది చెట్టు. ఆ విధంగా ప్రేమగా మెలిగిన మణి మనల్ని వదిలిపోయేశాడే. సార్ వదిలేండి సార్, దిగులు పడద్దు. ఇందులో మన తప్పేం లేదు సార్.
నేనెక్కడో చూశానే. మీరు చూశారు సార్, నేను సీఎం పిఏని. ఈ మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో చూశారా సార్? సార్, మీరు ఆ ఎమ్మెల్యే ప్రభాకర్ని అంతం చేశారనుకుంటున్నారు. అది నిజం కాదు సార్. సీఎం విసిరిన వలలో మీరు బాగా ఇరుక్కుపోయారు. సీఎంకి ఆ ఎమ్మెల్యేని అంతం చేయడానికి ఒక మనిషి కావాలి. అతను వేసుకున్న ప్లాన్లో మీరు తెలియకుండా వచ్చి చిక్కుకున్నారు. ఇందులో ఎవరు సార్ నేరస్తుడు? సీఎంఏ కదా. ఇది పక్కా మాస్టర్ ప్లాన్ సార్. మీరొక పని చేయండి, మన సీఎంని లేపేయండి సార్. నన్ను నమ్ముకుని వచ్చిన వాడిని నా చేతులారా చంపించారే. ఈ నేరపూరిత భావం నుంచి నేనెలా బయటపడగలను? నమ్మొచ్చిన వాడి చావుకి నేనే కారణమయ్యాను. ఈ అపరాధ భావం నన్ను ఊరికే వదులుతుందా? నమ్మొచ్చిన వాడు చనిపోయాడు, అది కూడా నా వల్లే. ఈ అపరాధ భావం నాతోనే ఉండబోతోందా?